Good morning, students. So in today's video we are going to learn about electrolysis process. Okay, before we go for the electrolytic process, we should also know the differences between electrolytic cell and electrochemical cell. Actually, in this chapter we are going to learn about two important processes, which is first one is electrolysis or electrolytic process, and the second one is electrochemical process, which in other words you call it as galvanic cell. ఓకే, ఎలక్ట్రోలిటిక్ సెల్ ఒకటి, గ్యాల్వానిక్ సెల్ ఒకటి, ఎలక్ట్రోకెమికల్ సెల్ ఒకటి. సో దీని గురించి మనం ఈ చాప్టర్ మొత్తం మీద ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ అనమాట. ఒకటి ఎలక్ట్రోలిటిక్, ఇంకొకటి ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలిటిక్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెసెస్, అండ్ దెన్ వీ గో టు ద కాన్సెప్ట్ ఆఫ్ electrolytic cell. Okay, so let us go into the topic without any delay. So first of all, let us know what is meant by a cell. Cell means it is a device where the process of conversion of one form of energy to another form of energy takes place. Cell అనేది ఏంటి అంటే ఇట్స్ a device where conversion of one form of energy to another form of energy takes place. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి మనం కన్వర్ట్ చేయాలంటే ఒక డివైస్ యూస్ చేస్తాం. ఆ డివైస్నే మనం సెల్ అంటాం. ఓకే, సో హియర్ సెల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ ఎలక్ట్రోలిటిక్ సెల్ అండ్ అనదర్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో ఎలక్ట్రోలిటిక్ సెల్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ gets converted into chemical energy. Then such kind of cells are called as what? Electrolytic cells. ఓకేనా, వోల్టైక్ సెల్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఎలక్ట్రోలిటిక్ సెల్, ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ, ఎలక్ట్రోలిటిక్ సెల్. ఓకే, అలాగే ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ హియర్ ద కన్వర్షన్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ టేక్స్ ప్లేస్. కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్షన్ అనేది జరిగితే యూ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. So now let us learn the differences between electrolytic cell and electrochemical cell. Please understand the points carefully. So ఇక్కడ ఏంటంటే కెమికల్ చేంజ్ అక్కర్స్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, ఎలక్ట్రిసిటీ ఫ్లో వల్ల కెమికల్ చేంజ్ అనేది వస్తుంది మనకి. ఓకేనా, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీ అనేది మనం పాస్ చేస్తున్నాం. ఓకేనా, అది ప్రొడ్యూస్ చేయట్లేదు, కెమికల్ చేంజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఎలక్ట్రోలిటిక్ సెల్. ఎందుకంటే అయాన్స్ అనేవి వస్తాయి కాబట్టి కెమికల్ చేంజ్ విల్ అక్కర్ బికాస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్. అలాగే ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ డ్యూ టు కెమికల్ చేంజ్. ఓకేనా, బికాస్ ఆఫ్ కెమికల్ చేంజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఓకేనా, ఓకే, ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ డ్యూ టు కెమికల్ చేంజ్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలిటిక్ సెల్ యానోడ్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ క్యాథోడ్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్. వేరాజ్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ యానోడ్ ఈజ్ నెగిటివ్, క్యాథోడ్ ఈజ్ పాజిటివ్, రివర్స్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అయాన్స్ ఆర్ డిశ్చార్జ్డ్ అట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ అంటే క్యాథోడ్ యానోడ్ అనమాట. మీకు క్యాథోడ్ యానోడ్ గురించి ఐడియా ఉంది కదా. జనరలీ మనం ఎలక్ట్రోలిటిక్ సెల్ గురించి మాట్లాడామనుకోండి, ద మెటల్ ప్లేట్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగటివ్ టెర్మినల్ ఈజ్ కాల్డ్ as cathode and the one which is connected to the పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కాల్డ్ as యానోడ్. సో ఇక్కడ అయాన్స్ అనేవి డిశ్చార్జ్ అవుతాయి అన్నమాట. సో కెన్ బి డిశ్చార్జ్డ్ అట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్. రెండు పక్కల అయాన్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలిటిక్ సెల్. వేరాన్స్ అయాన్స్ ఆర్ డిశ్చార్జ్డ్ ఓన్లీ అట్ క్యాథోడ్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. నెక్స్ట్, బోత్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేమ్ ఛాంబర్. అంటే క్యాథోడ్ యానోడ్ రెండింటిని ఒకటే కంటైనర్లో పెట్టి ఉంచుతాం. ఎక్కడ? ఎలక్ట్రోలిటిక్ సెల్లో. ఓకేనా, ఎలక్ట్రోలిటిక్ సెల్లో క్యాథోడ్ యానోడ్ రెండింటిని ఒకటే ఛాంబర్లో ఉంచుతాం, ఒకటే కంటైనర్లో ఉంచుతాం. కానీ ఎలక్ట్రోకెమికల్ సెల్లో అలా కాదు. ఓకే, బోత్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ఛాంబర్స్. ఓకేనా, ఒకటి ఒక ఛాంబర్లో, అంటే ఒకటి ఒక బీకర్లో, ఇంకొకటి ఇంకొక బీకర్లో పెడతాం. సాల్ట్ బ్రిడ్జ్తో దాన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, మీరు చదువుతారులేండి. నెక్స్ట్, ఇట్స్ అ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. Electrolytic cell is a non-spontaneous process, whereas electrochemical cell is a spontaneous process. Non-spontaneous process అంటే ఏంటి? Spontaneous, non-spontaneous అంటే the type of reactions which there is no guarantee to occur. Okay, you call them as non-spontaneous. ఏ గ్యారంటీ లేదనుకోండి, రియాక్షన్ జరగడానికి ఏ టైప్ ఆఫ్ గ్యారంటీ లేకపోతే నాన్ స్పాంటేనియస్ అంటాం. చాలా హై పాసిబిలిటీ ఉందనుకోండి రియాక్షన్ జరగడానికి, విచ్ ఈస్ హైలీ పాసిబుల్,
ఓకేనా, చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉందనుకోండి రియాక్షన్ జరగడానికి, దెన్ యూ కాల్ ఇట్ అ స్పాంటేనియస్ ప్రాసెస్. సో ఎలక్ట్రోలిటిక్ సెల్లో జరిగేది నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్, వేరస్ ఎలక్ట్రోకెమికల్ సెల్లో జరిగేది స్పాంటేనియస్ ప్రాసెస్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలిటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. Now let us learn about electrolytic cell. So it is also called as what? Voltameter. Electrolytic cell ani voltameter ani kuda antaru. Next, it consists of two electrodes. Electrodes అంటే ఏంటి? cathode anode. రెండు మెటల్ ప్లేట్స్ ఉంటాయి, మీరు పిక్చర్లో కూడా చూడొచ్చు. ఓకేనా, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ ఎలక్ట్రోడ్స్ పార్షియలీ డిప్డ్ ఇన్ మోల్టెన్ ఆర్ ఎక్వియస్ సొల్యూషన్. ఎలక్ట్రోలైట్ అనేది కూడా తీసుకుంటాం. మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ ఏంటి? ఎలక్ట్రోలిటిక్ సెల్కి కావాల్సిన ఎసెన్షియల్స్ వచ్చేసి రెండు ఎలక్ట్రోడ్స్ కావాలి. వన్ ఈజ్ క్యాథోడ్ అండ్ అనదర్ ఈజ్ యానోడ్, అండ్ ఇట్ ఆల్సో నీడ్స్ వన్ ఎలక్ట్రోలైట్. అంటే ఒక కరెంట్ కండక్టింగ్ సబ్స్టెన్స్, లిక్విడ్ సబ్స్టెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ ఎలక్ట్రోడ్స్ పార్షియలీ డిప్డ్ ఇన్ మోల్టెన్ ఆర్ aqueous solution which acts as electrolyte. Okay, here cathode is negative, the negative terminal of the substance, the cell, the negative terminal. Okay, now if it is connected to a metal plate, the metal plate which is being connected to the negative terminal of the battery, you call it as cathode, and the one which is connected to the positive terminal of the battery, you call it as anode. And in this process redox reactions takes place. Okay, now redox reactions అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో రిడాక్స్ రియాక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. సో మెకానిజం చూద్దాం. మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. సో అట్ క్యాథోడ్ ఏం జరుగుతుంది? అట్ క్యాథోడ్ ఆల్వేస్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. ఇట్స్ అ రిడాక్స్ రియాక్షన్ అని చదువుకున్నాం కదా. అట్ క్యాథోడ్ ఆల్వేస్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. ఓకేనా, రిడక్షన్ అంటే ఏంటి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ క్యాటయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఎలక్ట్రిసిటీ మనం పాస్ చేయగానే ఎలక్ట్రోలైట్ స్పిట్స్ ఇన్ టు ఇట్స్ అయాన్స్. సో అక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ విచ్ ఆర్ కాల్డ్ అస్ క్యాటయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అలాగే యానయాన్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఆ క్యాటయాన్స్ అన్నీ ఎటువైపు వెళ్తాయి? ద క్యాటయాన్స్ మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్ అండ్ గెయిన్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అయిపోయి, క్యాథోడ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఉంటుంది కదా, సో అందులో చాలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ అయాన్స్ ఏం చేస్తాయి? ఈ క్యాటయాన్స్, బికాస్ దే ఆర్ డెఫిషియంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే గెయిన్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్. ఓకేనా, క్యాథోడ్ నుంచి దే గెయిన్ ఎలక్ట్రాన్స్. సో దట్ ఈస్ వై అట్ క్యాథోడ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? రిడక్షన్. మీకు అందరికి తెలిసిందే కదా. సో దాన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే mn ప్లస్ ne మైనస్, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. mn ప్లస్ అంటే m అనేది ఒక మెటల్ అనమాట. ఓకేనా, ఒక మెటల్, ఇట్ లూజెస్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు mn ప్లస్ అనే క్యాటయాన్ ఫామ్ చేసుకుంది. సో దానికి ఎలక్ట్రాన్స్ నీడ్ ఉంది కదా. సో క్యాథోడ్ దగ్గరికి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యాయో, మైగ్రేట్ అయ్యాయో, క్యాథోడ్ నుంచి అది ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుందో అన్ని ఎలక్ట్రాన్స్ని మళ్ళీ గెయిన్ చేసుకుంటుంది. ఓకేనా, n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంది స్ప్లిట్ అయినప్పుడు. ఓకేనా, ఎలక్ట్రోలైట్ నుంచి స్ప్లిట్ అయినప్పుడు ఇట్ లూజెస్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అయిన తర్వాత ఈ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని అండ్ గెట్స్ డిపాజిటెడ్ యాజ్ అ మాల్టెన్ మెటల్ ఆన్ క్యాథోడ్. ఓకే, సో గివ్స్ రైస్ టు క్యాపిటల్ M, మెటల్ M. మీకు ఎగ్జాంపుల్ mn ప్లస్ అలా రాయడం కష్టం అనిపించితే మీరు ఇలా కూడా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని రాయొచ్చు. C2+ ఉందనుకోండి, కాపర్ గెయిన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ ఫార్మ్స్ కాపర్, మీన్స్ కాపర్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్. ఓకే, సో అది రిడక్షన్ అనేది క్యాథోడ్ దగ్గర జరుగుతుంది అనమాట. సేమ్ లైక్ దట్ విల్ సీ అట్ యానోడ్ ఆల్సో. అట్ యానోడ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. ఆక్సిడేషన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన యానయాన్స్ అన్నీ ఎటువైపు మూవ్ అవుతాయి? దే మైగ్రేట్ టువర్డ్స్ యానోడ్ వేర్ దే లూజ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటాయి అనమాట. ఆ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటున్నాం? ఆక్సిడేషన్ అంటాం. చూడండి, అవి చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి కదా, యానయాన్స్. n నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి గెయిన్ చేసుకున్నాయి ఫస్ట్. సో ఇవి దీని ఛార్జ్ని తగ్గించుకోవాలి కదా. సో దే మైగ్రేట్ టువర్డ్స్ యానోడ్. యానోడ్ ఏంటి? నెగటివ్, పాజిటివ్లీ చార్జ్డ్. సో దే ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి సో యానోడ్ దగ్గరికి మైగ్రేట్ అయ్యి ఆ యానోడ్ దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ని వదిలేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఎలక్ట్రాన్స్ని వదిలేస్తే ఏమవుతుంది? ఈ n మైనస్ అనే ఛార్జ్ పోయి n మైనస్ బికమ్స్ a అండ్ n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
గెట్ సపరేటెడ్, వదిలేస్తాయి అన్నమాట. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్. ఓకే, అండ్ బోత్ ద ప్రాసెసెస్ టుగెదర్ లీడ్స్ టు ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనమాట. ఈ అయాన్స్ అనేవి మూమెంట్ అనేది కంటిన్యూస్గా జరగడం వల్ల ఏమవుతుంది, ఓకే, యూ విల్ ఫైండ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, కెమికల్ ఎనర్జీ ముందు తీసుకున్న కెమికల్ అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోయి అయాన్స్ అనేవి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. So now let us learn about the factors on which product formation depends. In this process of electrolysis, product formation depends on certain factors. So what are the factors? అంటే మనకి ఏ ప్రోడక్ట్ క్యాథోడ్ దగ్గర వస్తుంది, ఏ ప్రోడక్ట్ యానోడ్ దగ్గర వస్తుంది అనేది డిసైడ్ చేసుకోవడానికి కొన్ని ఫ్యాక్టర్స్ని మనం చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? సో ఫస్ట్ వన్ ఈజ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఒక సిరీస్ అనేది ఉంటుంది, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సిరీస్లో ఉండే ఎలిమెంట్స్ పొజిషన్ని బట్టి మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. ఓకే, క్యాథోడ్ దగ్గర ఏ ప్రోడక్ట్ వస్తుంది, యానోడ్ దగ్గర ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది మనం డిసైడ్ చేయాలి అంటే ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. నౌ సెకండ్ వన్ ఈజ్ వాట్? నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఓకేనా, ఎలక్ట్రోలైట్ నేచర్ అంటే sometimes you can take dilute in which more water is added, and sometimes you can take concentrated, molten, fused, concentrated తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఒక రకమైన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మీరు డైల్యూట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇంకొక రకమైన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది మీరు తీసుకున్న ఎలక్ట్రోలైట్ డైల్యూటా కాన్సన్ట్రేటెడా దాని మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఆన్ విచ్ the product formation depends is what? Nature of anode. Anode nature. ఓకేనా, సమ్టైమ్స్ యానోడ్ని మనం యాక్టివ్ యానోడ్స్ ఉంటాయి, ఇనర్ట్ యానోడ్స్ ఉంటాయి. ఓకేనా, యాక్టివ్ యానోడ్స్ ఉన్నాయి అనుకోండి, యాక్టివ్ యానోడ్స్ అంటే యాక్టివ్ మెటల్స్ లైక్ జింక్ కానీ ఐరన్ కానీ, ఓకే, ఇలాంటివి ఎలక్ట్రోడ్స్గా ఉన్నప్పుడు మీకు ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, ప్రొడక్ట్ ఫార్మేషన్ ఒక రకంగా జరుగుతుంది క్యాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర. అలాగే మీరు ఇనర్ట్ యానోడ్స్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ప్రొడక్ట్ ఫార్మేషన్ ఇంకొక రకంగా జరుగుతుంది. సో ప్రొడక్ట్ ఫార్మేషన్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ యానోడ్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు మనకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? రిలేటివ్ పొజిషన్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పుకున్నాం. అంటే మీకు ఇక్కడ నేను ఫర్ మెటల్స్కి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ రాశాను. ఓకే, దట్ టు వెన్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ ఈస్ యూస్డ్. దిస్ ఈస్ ద ఆర్డర్. అంటే ఈ ఆర్డర్ దేనికి? ఫస్ట్ ఆర్డర్ చూడండి, లిథియం గ్రేటర్ దెన్ పొటాషియం గ్రేటర్ దెన్ Na ప్లస్ Ca2 ప్లస్ Mg2 ప్లస్ Al ప్లస్ 3. అంటే ఏంటి? ఈ అయాన్స్ని మనం ఒక అరేంజ్మెంట్ అనేది ఇచ్చాం. ఓకే, సో అక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే H ప్లస్ అయాన్ని మీరు డిమార్కేషన్గా తీసుకోవాలి. ఓకేనా, H ప్లస్ అయాన్ని ఒక పొజిషన్, స్టాండర్డ్ పొజిషన్లో మీరు తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే H ప్లస్ అయాన్స్ కన్నా ముందర ఉన్న అయాన్స్ అన్నీ కూడా తొందరగా డిశ్చార్జ్ కాలేవు. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, అండ్ ద అయాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆఫ్టర్ హైడ్రోజన్, ఆఫ్టర్ H ప్లస్, ఓకే, they will get discharged towards cathode quickly. ఓకే, సో అంటే ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ అయాన్స్. మీరు H ప్లస్ యాక్వియస్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఓకేనా, మీరు ఎప్పుడైతే యాక్వియస్ సొల్యూషన్స్ని ఎలక్ట్రోలైట్స్ కింద తీసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఏవి తొందరగా మైగ్రేట్ అవుతాయో దాని మీద మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో H ప్లస్ అయాన్స్ కన్నా ముందర ఉండే అయాన్స్ తొందరగా క్యాథోడ్ దగ్గరికి రీచ్ కాలేవు. దే కెనాట్ రీచ్ క్విక్లీ. ఓకే, సో దే కెనాట్ బి డిశ్చార్జ్డ్ క్విక్లీ. ఓకే, హైడ్రోజన్ కన్నా తర్వాత ఉండే అయాన్స్ మాత్రమే క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గర డిశ్చార్జ్ అయిపోయి క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతాయి. ఓకేనా, ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. సో మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా ఈ సిరీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు సబ్స్టెన్స్ తీసుకున్న ఎలక్ట్రోలైట్ ఏక్వియస్ అయితేనే, మాల్టన్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ సిరీస్ కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా,
సపోజ్ ఇప్పుడు ఏక్వియస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఒక క్యాటయాన్ యానయాన్ ఆ పర్టికులర్ ఎలక్ట్రోలైట్వి ప్రొడ్యూస్ అవుతాయి. దాంతోపాటు వాటర్ కూడా డిసోసియేట్ అవ్వడం వల్ల ఓకే H+ అయాన్స్ OH- అయాన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో అప్పుడు మీకు కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరు ఫస్ట్ వెళ్ళాలి క్యాథోడ్ దగ్గరకి అనేది డిసైడ్ చేయాలి. సో అది డిసైడ్ చేసే సిరీస్నే మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటాం. ఓకే, ద సిరీస్ ఈజ్ లైక్ దిస్. That means whatever the ions which are before H+, they are more reactive than H+ ions. Okay, now they are more reactive than H+ ions. So that's why they don't want, they cannot get deposited on cathode. They get discharged. Means it is very difficult to get them deposited on cathode. Ivi deposit kavanamata because they are highly reactive metals. ఓకేనా, విచ్ ఆర్ బిఫోర్ హైడ్రోజన్. అలాగే హైడ్రోజన్ తర్వాత ఉన్నవి చూడండి, కాపర్, మెర్క్యూరీ, ఏజీ అంటే ఏంటి, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, ఇవన్నీ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. ఓకేనా. సో వెన్ దే ఫార్మ్ క్యాటయాన్స్ దే వాంట్ టు గెట్ డిశ్చార్జ్డ్ ఈజీలీ అండ్ దే మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్ వెరీ ఈజీలీ. ఓకే, అండ్ దే గెట్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్ క్విక్లీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది రిలేటివ్ పొజిషన్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది అన్న పాయింట్ మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ టెల్స్ అబౌట్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఓకే, so for non-metals, I mean for anions, the series is like this: F- is greater than PO4 - 3 is greater than SO4 - 2. Sulfate ion is greater than nitrate ion, then hydroxyl ion. చూసారా, వాటర్లో ఉండే ఇందాక మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఫర్ మెటల్స్కి చూసినప్పుడు మనం వీ హ్యావ్ టేకెన్ ద రిఫరెన్స్ యాజ్ H+ అయాన్. H+ అయాన్ కన్నా ముందరున్నవి డిశ్చార్జ్ అవ్వవు, H+ అయాన్కి తర్వాత ఉన్నవి ఈజీగా డిశ్చార్జ్ అవుతాయి, ఆ పాయింట్ చెప్పాను. అలాగే నెగిటివ్ అయాన్స్, యానయాన్స్కి కూడా ఒక సిరీస్ ఉంటుంది, ఎలక్ట్రోకెమికల్ సిరీసే అంటారు దీన్ని, ఎలక్ట్రోనెగటివ్ సిరీస్ అంటారు దాన్ని. మెటల్స్కి ఐ మీన్ పాజిటివ్ క్యాటయాన్స్కి ఉండేదాన్ని ఎలక్ట్రో పాజిటివ్ సిరీస్ అంటారు. సో ఇప్పుడు ఎలక్ట్రోనెగటివ్ సిరీస్లో మనం OH- అయాన్ని రిఫరెన్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు OH- అయాన్స్, ఓకే, వాటర్లో H+ OH- రెండు వస్తాయి కదా. సో విత్ రెస్పెక్ట్ టు OH- అయాన్స్, whatever the ions which are present before OH- ions cannot get discharged easily, and whatever the ions which are present after the OH- ions they get discharged easily. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ పొజిషన్ని బట్టి మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అట్ క్యాథోడ్ యానోడ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ రాశాను ఇక్కడ చూడండి. కన్సిడర్ ది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఏక్వియస్ AgCl తీసుకున్నాం. ఏక్వియస్ AgCl తీసుకున్నప్పుడు మనం కరెంట్ పాస్ చేసిన వెంటనే AgCl ఏమవుతుంది, ఇట్ స్ప్లిట్స్ ఇంటూ Ag+Cl-. ఓకేనా. అలాగే ఏక్వియస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్లో కూడా H+ OH- అయాన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనం ఓన్లీ క్యాటయాన్స్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్యాటయాన్స్ అనేవి వచ్చాయి, ఒకటి Ag+, ఇంకొకటి H+. సో ఈ రెండు కూడా క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అవుతాయి అన్నమాట. అంతే కదా, ఈ రెండు కూడా క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అవుతాయి. కానీ ఎవరు ఫస్ట్ వెళ్తారు, ఎవరైతే H+ అయాన్ కన్నా తర్వాత ఉంటారో, ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఎవరైతే H+ అయాన్కి తర్వాత ఉంటారో అవి ఫస్ట్ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గర తొందరగా డిశ్చార్జ్ అయిపోతాయి. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు Ag+H+, సో ఎవరు రేపు విన్ అవుతారు ఈ రన్నింగ్ రేసు, Ag+ఏ విన్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి క్యాథోడ్ దగ్గరికి తొందరగా పరిగెట్టుకుని వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. సో Ag+ ప్లస్ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, రిడక్షన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, రిడక్షన్. సో ఈ Ag+ తొందరగా ఫాస్ట్గా క్యాథోడ్ దగ్గరికి మైగ్రేట్ అయిపోయి పరిగెట్టుకుని వెళ్ళిపోయి H+ కన్నా తొందరగా పరిగెట్టేస్తుంది అనమాట. ఓకేనా. అదే రిలేటివ్ పొజిషన్ అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే. సో Ag+H+ రెండు ప్రొడ్యూస్ అయ్యాయి, కానీ ఎవరు ఫస్ట్ వెళ్ళిపోతారు క్యాథోడ్ దగ్గరికి, Ag+ ఫస్ట్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయి క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసేసుకుని Ag ఫామ్ చేసేస్తుంది.
దట్స్ వై అట్ క్యాథోడ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్. అలాగే యానోడ్ దగ్గర కూడా 2 టైప్స్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి కదా, Cl- OH-. ఇప్పుడు ఈ రెండింటికి రన్నింగ్ రేస్లో ఎవరు గెలుస్తారు? Cl- గెలుస్తుంది. OH కన్నా తర్వాత ఉండే అయాన్సే కదా రన్నింగ్ రేస్ విన్ చేసేది. సో OH- అయాన్స్ కన్నా తర్వాత ఉండేది క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. సో ఇప్పుడు Cl-కి OH-కి రన్నింగ్ రేస్లో ఎవరు గెలుస్తారు? Cl- గెలుస్తుంది. అంటే Cl- అయాన్స్ తొందరగా యానోడ్ దగ్గరికి మైగ్రేట్ అయిపోయి యానోడ్ దగ్గర తనకున్న ఛార్జ్ని వదిలేస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ని వదిలేస్తుంది, అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకేనా, దానికున్న ఎలక్ట్రాన్స్ని వదిలేసి క్లోరైడ్ అయాన్ క్లోరిన్ గ్యాస్ లాగా ఫామ్ అయిపోయి క్లోరిన్ గ్యాస్ అవుట్లెట్ అనేది ఒకటి ఉంటుంది, అందులోంచి అది ఎస్కేప్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలక్ట్రాలిసిస్ ఇన్ కేస్ ఆఫ్ ఏక్వియస్ AgCl. అదే మీరు కన్సిడర్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఏక్వియస్ NaCl తీసుకుందాం. సో దీనికి డిఫరెన్స్ చూడండి ఇప్పుడు. ఓకేనా, NaCl తీసుకుంటే NaCl స్ప్లిట్స్ ఇంటూ Na+Cl-. అలాగే అందులో ఉన్న వాటర్ కూడా H+OH- అయాన్స్ కింద స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిపోయిన తర్వాత మీరు రన్నింగ్ రేస్ ఎవరు విన్ చేస్తారు అనేది మనకి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఆర్ యానియాన్స్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. అది డిసైడ్ చేసిన తర్వాతే ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది ప్రెడిక్ట్ చేయాలి. ఓకేనా, సో NaCl సపోజ్ ఇక్కడ Na+H+, ఈ రెండింటిలో ఎవరు విన్ అవుతారు? Na+ స్టార్టింగ్లో ఉంది, అసలు డిశ్చార్జ్ అవ్వదు. ఓకేనా, హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. ఓకే, సో అది డిశ్చార్జ్ అవ్వదు కాబట్టి తొందరగా యానోడ్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళలేదు. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ రెండింటి మధ్యలో ఎవరు విన్ అవుతారు? H+ అయాన్ విన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎవరు వెళ్ళిపోతారు? క్యాథోడ్ దగ్గరికి H+ అయాన్ ఫస్ట్ వెళ్ళిపోతుంది, సోడియం వెళ్ళలేదు. ఓకేనా, సో H+ అయాన్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయిందో, ఓకేనా, అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది క్యాథోడ్ దగ్గర ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఓకేనా, అదే H+ కన్నా లీస్ట్ రియాక్టివ్ అనుకోండి, ఫార్మేషన్ ఆఫ్ మెటల్ డిపాజిషన్ జరిగింది, హైడ్రోజన్ రాదు అప్పుడు. ఓకేనా, ఇది డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆఫ్ H+ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ Na+. సో హైడ్రోజన్ మూవ్స్ టువర్డ్ క్యాథోడ్ వెరీ ఫాస్టర్, సో అండ్ ఫార్మ్స్ హైడ్రోజన్ గ్యాస్ అట్ క్యాథోడ్. అలాగే యానోడ్ దగ్గర కూడా ఇప్పుడు ఈ రెండింటికి రన్నింగ్ రేస్ ఇందాకలాగే చూసాం కదా, ఈ రెండింటికి రన్నింగ్ రేస్ పెడితే ఎవరు గెలుస్తారు? క్లోరినే గెలుస్తుంది. సో అట్ యానోడ్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ క్లోరిన్ గ్యాస్. ఓకే, సో రిలేటివ్ పొజిషన్స్ని బట్టి మనం ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది డిసైడ్ చేయాలన్నమాట. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. మీకు అందరికి చెప్పాను కదా ఇందాకే. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే డైల్యూటా, కాన్సన్ట్రేటెడా, ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది డిసైడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం హయ్యర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ దట్ లీడ్స్ టు ద గ్రేటర్ డిశ్చార్జ్ ఆఫ్ అయాన్స్. ఓకేనా, అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అయాన్సే తొందరగా క్యాథోడ్ దగ్గరికి కానీ యానోడ్ దగ్గరికి కానీ మైగ్రేట్ అయిపోయి తొందరగా ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది దాన్ని బేస్ చేసుకునే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ డైల్యూట్ NaCl, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ NaCl కంపారిటివ్ స్టడీ లాగా చదవాలి. ఓకేనా, డైల్యూట్ NaCl తీసుకున్నాం అనుకోండి, మనకి సేమ్ ఇందాక చదివినట్టే Na+H+, Cl-OH-. ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది డైల్యూట్ కాబట్టి. ఓకేనా, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఎట్ క్యాథోడ్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. అలాగే యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ ఫార్మ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిలేటివ్ పొజిషన్ అగైన్. కానీ అదే కాన్సన్ట్రేటెడ్ NaCl తీసుకున్నారనుకోండి, Na+ అయాన్స్ Cl- అయాన్స్ కాన్సన్ట్రేషన్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ OH- కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ Na+ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. సో క్యాథోడ్ దగ్గర మీకు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. కానీ కాన్సన్ట్రేటెడ్ NaCl తీసుకున్నారనుకోండి, అప్పుడు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అంతే కదా, H+ అయాన్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, తోసేస్తుంది. ఎవరు? Na+ తోసేస్తుంది. ఎందుకంటే Na+ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ NaCl తీసుకున్నారు మీరు. ఓకేనా, అప్పుడు కాన్సన్ట్రేటెడ్ NaCl తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ఇంకా రాదు. ఓకేనా, హైడ్రోజన్ గ్యాస్ బదులు ఎవరు వస్తారు? సోడియం మెటల్ డిపాజిషనే జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ వచ్చింది, H2 గ్యాసే వచ్చింది. ఎందుకంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది డైల్యూట్ తీసుకోవడం వల్ల.
ఇక్కడ అలా కాదు, వాటర్ తక్కువ ఉంది, కాన్సన్ట్రేటెడ్ NaCl తీసుకున్నారు మీరు, వాటర్ అసలు లేదనుకోండి, ఆల్మోస్ట్ సాలిడ్ ఫామ్లో అది కండక్షన్ జరగదు కాబట్టి లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యూ విల్ యాడ్. ఓకే, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaCl ఎక్కువ ఉండడం వల్ల క్యాథోడ్ దగ్గర సోడియం మెటల్ డిపాజిషనే జరుగుతుంది. ఓకే, సో product formed at cathode is sodium metal, at anode based on the relative position chlorine gas. Okay, so based on the type of electrolyte also product formation is depending. సో థర్డ్ ఫ్యాక్టర్ చూడండి ఒకసారి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి నేచర్ ఆఫ్ యానోడ్. సో మనకి 2 types ఆఫ్ యానోడ్స్ ఆర్ 2 types ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ నాన్ అటాక్డ్ ఆర్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ అటాక్డ్ ఎలక్ట్రోడ్స్. సో ఇక్కడ యానోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరలీ యానోడే ఈ 2 types ఉంటుంది. ఆర్ యూ కెన్ టేక్ జనరల్ వర్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ నాన్ అటాక్డ్ ఆర్ ఇనర్ట్ వస్తే అంటే ఎన్ ఎలక్ట్రోడ్ విచ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ టేక్ పార్ట్ ఇన్ రెడాక్స్ ప్రాసెస్. అసలు రెడాక్స్ రియాక్షన్స్ కదా మనకి ఎలక్ట్రాలిసిస్లో జరిగేవి, రెడాక్స్ రియాక్షన్స్. సో ఎన్ ఎలక్ట్రోడ్ విచ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ టేక్ పార్ట్ ఇన్ దిస్ రెడాక్స్ ప్రాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్. ఓకేనా, అవి యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాదనమాట, బికాస్ దే డస్ నాట్ అండర్గో ఎనీ టైప్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్. సో మనకు కావాల్సిన రెడాక్స్ రియాక్షన్ ఎలక్ట్రోలైట్ నుంచి వచ్చిన అయాన్స్ ద్వారా జరుగుతుంది, ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఏ ఇబ్బంది లేదనమాట. అలాంటి వాటిని మనం ఇనర్ట్ ఆర్ నాన్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ అంటాం. సో అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్రాఫైట్ అండ్ ప్లాటినం. ఓకేనా, గ్రాఫైట్ అండ్ ప్లాటినం ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ అటాకబుల్ ఆర్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. అలాగే అటాక్డ్ ఎలక్ట్రోడ్స్ గురించి చెప్తే ద ఎలక్ట్రోడ్స్ విచ్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఎయిదర్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్. అంటే అవి ఎలక్ట్రాలిసిస్లో పార్టిసిపేట్, అంటే ఎలక్ట్రాన్స్ అయాన్స్ అనేవి మనకి ఎలక్ట్రోలైట్ నుంచి వచ్చే కన్నా ముందే ఇవి తొందరపడిపోతాయి అనమాట. సో అవి ఏమవుతాయి, మన ఎలక్ట్రిసిటీ పాస్ చేయగానే ముందు అవి కరిగిపోవడం మొదలు పెడతాయి. ఓకేనా, సో ముందు అవి కరిగిపోవడం మొదలు పెట్టాయి అనుకోండి, మనకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది టోటల్గా డిస్టర్బ్ అయిపోతుంది. సో అలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఈ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి నాట్ సజెస్టబుల్. ఓకే, సో ఎలక్ట్రోడ్స్ విచ్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఎయిదర్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్ అండ్ యూజువల్లీ ఇంటరప్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. అలాంటి వాటిని మనం అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నికల్, సిల్వర్, క్రోమియం అండ్ కాపర్. సో ఫస్ట్ అవి కరిగిపోవడం మొదలుపెట్టి టోటల్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంతటిని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. అలాంటి వాటిని అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ అంటాం. సో దీన్ని బట్టి కూడా మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్గా మనం తీసుకునేవి నాన్ అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ మాత్రమే తీసుకుంటాం, అటాకబుల్ ఎలక్ట్రోడ్స్ అనేవి తీసుకోం. సో అటాకబుల్ తీసుకుంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్రోడక్ట్ ఫార్మేషన్లో ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మనకి డిజైర్డ్ ప్రోడక్ట్ రాదు. ఓకే, సో ఇలాగా ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది ఈ 3 factors మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దీస్ ఆల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ NaCl చదివాం కాబట్టి సో అది ఆ టాపిక్ కూడా కవర్ అయిపోయింది ఈ వీడియోలో. ఓకే, సో నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకుని ఫాలో అయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. Okay, so this is all about electrolysis process, my dear children. Thank you for watching. Bye.